ప్రభుత్వం తీసుకెళ్తాం. అంటే వేరే రకంగా చేసుకోవద్దు. ఎవరైనా నాకు ఇవాళ ఉదయం చెప్పారు ఈ కుబేర్ లో తొందరగా శాంక్షన్ కావాలంటే 15% కమిషన్ అడుగుతున్నారట. 15% కాదు, 1% కమిషన్ అడిగినా వాళ్ళని నిజంగా చెప్తున్నా, ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల దగ్గర పైసలు సబ్ ట్రెజరీ వాళ్ళు కూడా అడుగుతున్నారట. వాళ్ళను ఉరి తీసినా తప్పులేదు. 100% సార్. అటువంటి వాళ్ళ అరే వాడు దాచుకున్న సొమ్ము, రిటైర్మెంట్ అయిన వాడు దాచుకున్న సొమ్ము ఏదైనా కాంట్రాక్టరా? మా డబ్బులు సార్, అది మీ డబ్బులు మీకు ఇవ్వడానికి వాళ్ళు అటువంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా నేను, చాలా పెద్ద శిక్ష. ఉరి తీసినా తప్పులేదంటే చెప్తున్నా. కాంట్రాక్టర్లు సొమ్ములు అడిగితే లేకపోతే ఓకే, కానీ వాడు దాచుకున్న జీపీఎఫ్ పెన్షనరు పాపం కష్టపడ్డ గ్రాట్యుటీ, దానిలో పర్సంటేజ్లు సబ్ ట్రెజరీ వాళ్ళు లేకపోతే ఈ కుబేర్ ద్వారా పర్సంటేజ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే నిజంగా వాళ్ళని ఉరి తీసినా తప్పలేదు అంటున్నాను నేను. వాళ్ళు ఎవరైనా ట్రెజరీ వాళ్ళకు మానవత్వం లేని వాళ్ళు ఎవరో వాళ్ళతో పొలిటికల్ వాళ్ళకు పోయి ఏదో ఇస్తారని ఒక ప్రాపగండ చేసింది తప్ప ఎవరు ఎంప్లాయీ దగ్గర తీసుకున్న పరిస్థితి నాకు ఉదయమే చెప్పారు. నేను చర్చ పెట్టిన కారణం అదే. నేను చర్చ పెట్టిన కారణం అదే. ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం మా దృష్టికి తీసుకురండి జీ న్యూస్, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం, వాళ్ళు డెఫినెట్ గా సస్పెండ్ అయినా అది చేస్తాం. సబ్ ట్రెజరీ వాడు ఎవరైనా డబ్బులు అడిగినా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు లేదా, ఎందుకంటే ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? ట్రెజరీ వాళ్ళకి లేదు, పవర్స్ ఏం లేదు. ఫైనాన్స్ ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగం దోచుకోవడం ఏంది? అసలు ప్రభుత్వ ఉద్యోగి ఒకటి, లేదా ఈ కుబేర్ లో ఎవరైనా డబ్బులు అడిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డబ్బులు అడిగితే మాత్రం నిజంగా చెప్తున్నారు. ఈ టీవీ చర్చ చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే జీ న్యూస్ ప్రొవైడ్ చేయండి, వీళ్ళు ఎక్స్పోజ్ దెమ్. వాళ్ళు చాలా మంది తిరుగుతారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు తిరుగుతారు, కానీ ఎక్కడ జరిగిన సంఘటన మాకు రాలేదు. ఇది ఎవరికి ట్రెజరీ వాళ్ళకో ఫైనాన్స్ వాళ్ళకు లేదు. ఒక చీఫ్ సెక్రటరీ సుల్తాన్ గారి ఆధ్వర్యం ఉన్నాడు, ఆయన కూడా స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఎవ్వరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టి తీసుకొస్తే కొందరు హాస్పిటల్ ఉన్న వాళ్ళకో లేకపోతే పెళ్లిళ్ళు ఉన్న ఆగిపోయిన వాళ్ళకు గది తప్ప వేరే అసలు చేసే పరిస్థితి లేదు ఇవాళ వాస్తవాన్ని. ఓకే, సో మరి మీరు ఏం సొల్యూషన్ చెప్తారు? ఇబ్బందులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవండి అంటే ఇబ్బంది కాదు, ఇప్పుడు మీరు కలవండి కాదు, ఇటువంటి చేసుకోకూడదు. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇబ్బంది కనబడకుండా పోవడం లేకపోతే వేరే రకంగా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 8,000 నుంచి 9,000 మంది అప్రాక్సిమేట్లీ రిటైర్ అవుతారు. యావరేజ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది? యావరేజ్ దాదాపు 70 లక్షలు 80 లక్షలు ఉంటుందా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిపి? 50 లక్షలు ఉంటుంది. 50 లక్షలు యావరేజ్ 50 లక్షలు. 50 లక్షలు అంటే 50 లక్షలు ఇంటూ 8,000, 10,000 వేసుకోండి. 10,000 మంది రిటైర్ అవుతున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 5,000 కోట్ల. 5,000 కోట్లు దీనికి ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి. పెరుగుతున్నాయి వాస్తవానికి, పెరుగుతారు. మేము ప్రభుత్వం కూడా దృష్టి తీసుకెళ్తున్నాం. ఇది మా న్యాయంగా వచ్చే డబ్బులు, మా డబ్బులు, మా జీపీఎఫ్ డబ్బులు, మా టీజీ ఎల్ఐసి అంటే మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా సానుకూల స్పందించింది, కానీ 700 కాదు, 1,000-1,500 కోట్లు కొట్ట కానీ ఒక 6 నెలల క్లియర్ కావాలని ప్రభుత్వం చెప్పినాం. ఓకే వాటి అన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో మేము బాగా మా పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి తెలుసు కాబట్టి. వస్తుందా డిఏ వస్తుందా? ఇప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చింది కదా, ఆర్డర్లు ఇచ్చింది, ఒక డిఏ ఇచ్చి ఎప్పుడైతే దీపావళి బిఫోర్ వస్తుందో తర్వాత ఉన్నది సార్. ఒక 10 నెలల దివా తర్వాత 6 నెలలు అవుతుంది. ఇమీడియట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చిందే కదా, ఆర్డర్లు ఇచ్చారు, తప్పనిసరి ఇస్తారు. ఓకే సో థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు. సో మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు, పెన్షనర్స్ అసోసియేషన్